శ్రీ శ్రీ వీరభద్ర స్వామి వారి యొక్క దేవాలయం అయితే కురిలో ఒక్కసారిగా భక్తులకు దర్శనమిస్తున్న వీరభద్రుడు ఒక్కసారిగా శివాలయముతో పాటు వందల సంవత్సరాల చరిత్రతో ఇక్కడ చాలా వేళ్ల నుండి ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొంటారు. దాదాపు లక్షలాది మంది వస్తూ ఉంటారు. మనతో పాటు యువ గారు ఉన్నారు. సార్ సత్యనారాయణ గారు, సార్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీరు మొత్తంగా లక్షలాది మంది వస్తున్నారు. 2024 మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారనే ఉద్దేశంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు, క్యూ లైన్లు, మంచినీటి వసతి, అదేవిధంగా రోడ్డు మీద కూడా పెండాల్స్ లాంటివి ఏర్పాటు, క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెండాల్స్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల యొక్క సౌజన్యంతో అన్ని ఏర్పాట్లు అనగా రవాణా సౌకర్యం, అదేవిధంగా గ్రామ పంచాయతీ శానిటేషన్ వంటి సౌకర్యాలు అన్నీ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఆలయానికి సహకరిస్తున్నారు. ఈరోజు భక్తులు విశేషంగా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 12:30 కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కళ్యాణ మండప ప్రాంగణంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి కనీసం 50,000 మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఈ జాతర మొత్తంలో సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకొని తరించేటువంటి అవకాశం ఉంది. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా శాఖాపరంగా చేయడం జరిగింది. పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పార్కింగ్ విషయంలోకి వస్తే పోలీసు వారి సౌజన్యంతో ఎటువైపు నుంచి అటు 4 దిశలలో కూడా పార్కింగ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనే సౌకర్యాన్ని చూసుకొని ఆ ఏరియానంతా కూడా దేవస్థానం తరపున డోజింగ్ చేయించేసి భక్తులకు సిద్ధం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చక్కగా అటువంటి స్థానాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క వాహనాలు నిలుపుకొని దేవాలయానికి నడుచుకుంటూ దర్శనానికి వచ్చి సహకరిస్తున్నారు. క్యూ లైన్లో చక్కగా దర్శనం చేసుకొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. వాటర్ సప్లై కొద్దిగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాటర్ సప్లై ఏమైనా లేదండి? ఇక్కడ వాటర్ సప్లై వచ్చే మీరు చూసినట్టయితే ధ్వజస్తంభం నుంచి ఇక్కడి వరకు 3 చోట్ల కూడా మంచినీరు, మజ్జిగ ఇది లోపలికి వచ్చినప్పుడే పెట్టడం కాకుండా ఎగ్జిట్లో కూడా ప్రసాద డిస్ట్రిబ్యూషను ప్లస్ నీళ్ళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. భక్తులు కూడా భక్తులు ఎండలో ఉన్నారు, కొద్దిగా టెంట్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. రోడ్డు మీద మీరు చూసింది ఆ టెంట్ ఏరియా ప్రాంగణంలో ఏంటంటే ఈ జంక్షన్ పాయింట్, ఆ జంక్షన్ పాయింట్లో బస్సులు, వాహనాలు అవన్నీ కూడా నిన్నటి వరకు తిరగడం, రాత్రి వరకు మెటీరియల్ సప్లై కోసం వచ్చేటువంటి వాహనాలు కూడా తిరగడం వల్ల పెద్ద పెండాల్స్ చేయలేక చిన్న టెంట్ వేయడం జరిగింది. మిగిలిన అన్నీ కూడా క్యూ లైన్లకు అవసరమైనటువంటి పెండాల్స్ సీలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో లేని విధంగా ఇక్కడ దేవాలయ ప్రాంగణం నుంచి మొదలుకొని కళ్యాణ మండపం ప్రాంగణం వరకు కూడా సీలింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. ఇక్కడ భక్తులు కొంతమంది ఉన్నారు, భక్తుల గురించి కొన్ని తెలుసుకుందాం.